హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మరో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ ఐటీఐ వాళ్ళకైతే మంచి అవకాశం. ఒకవేళ మీ దగ్గర ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ సింపుల్ ప్రాసెసే, జస్ట్ 2 మినిట్లో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ అనేది మనమైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఆఫ్టర్ అనేది ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బిలాస్పూర్ నుంచి రావడం అయితే జరిగింది. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగిందండి. అప్లై డేట్ అనేది May 3 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది June 3 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంకా అప్లై డేట్ అనేది ఉంది. ఒకవేళ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోండి. సింపుల్ ప్రాసెసే ఉంటుందండి. మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది ఉంటే మీరు ఈజీగా అనేది అప్లై అనేది చేసుకోగలరు. ఫస్ట్ అయితే ఇక్కడ వేకెన్సీ వివరాలు అయితే చూసుకుందాం. అండ్ గైస్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కార్పెంటర్ వాళ్ళకైతే 25, తర్వాత కోపా వాళ్ళకు 100, అండ్ నెక్స్ట్ డాట్మ్యాన్ సివిల్ వాళ్ళకైతే 6, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 105, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 6, అండ్ ఫిట్టర్ వాళ్ళకు 135, మిషనిస్ట్ వాళ్ళకు 5, అదేవిధంగా పెయింటర్ వాళ్ళకైతే 25, అండ్ ప్లంబర్ వాళ్ళకు 25 కేటాయించడం అయితే జరిగింది. మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ వాళ్ళకు ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. ఇక్కడైతే ఇది మీరు గమనించండి. సీట్ మెటల్ వర్క్ వాళ్ళకైతే 4 వేకెన్సీస్, తర్వాత స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకు 25 వేకెన్సీస్, నెక్స్ట్ టర్నర్ వాళ్ళకు 8, అండ్ వెల్డర్ వాళ్ళకైతే 40, వైర్మెన్ వాళ్ళకు 15, అండ్ గ్యాస్ కటర్ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీ అయితే లేదు. నెక్స్ట్ డిజిటల్ ఫోటోగ్రాఫర్ వాళ్ళకు 4 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 548 వేకెన్సీ అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అప్లై డేట్కు ఇంకా ఎక్కువ రోజులు అయితే లేదు కాబట్టి మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th అనేది 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీరు ఐటీ అయితే రిలేటివ్ ట్రేడ్లోని కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ అనేది 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 year వరకు, అండ్ ఓబీసీ వాళ్ళకు 3 year వరకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే 10 year వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఇక్కడ 10 year వరకు ఏజ్ రాషన్ వర్తిస్తుంది. అండ్ పీడబ్ల్యూడీలో ఇక కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రాషన్ అయితే వర్తిస్తుందండి. 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. 2 year ఐటీ చేసిన వాళ్ళకైతే 80,050 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అనేది. అండ్ 1 year ఐటీ చేసిన వాళ్ళకైతే 7,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అనేది మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ అయితే చేపిస్తారండి మీతో. 1 year అయితే కంపల్సరీగా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ అనేది June 3 వరకు అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి త్వరగా అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడైతే నేను చెప్తాను, అదేవిధంగా మీరు అప్లై అనేది చేసుకోండి. జస్ట్ 2 minutesలో మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎక్కువ టైం కూడా మీకు పట్టదు. మీరు ఫస్ట్ అయితే ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. అదైతే మీరు కంప్లీట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో వచ్చిన తర్వాత అయితే మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. లాగిన్ పైన మీరు క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ మొబైల్ నెంబర్కి అని ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. అదైతే ఫిల్అప్ అనేది చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ చూసుకుంటే ఈ 3 డాట్ పైన ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, అప్లై చేసేటప్పుడు అయితే ఇక్కడ ఒకటైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెర్చ్ బై ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర మీరు ఇక్కడ సెర్చ్ చేయకుండా లొకేషన్ దగ్గర సెర్చ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బిలాస్పూర్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే బిలాస్పూర్ అని చూపిస్తుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుందండి. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్స్ అండ్ సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు ట్రేడ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్కి అప్లై అనేది చేయాలనుకున్నారో ఇక్కడైతే ఫస్ట్ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన ఇక్కడ క్లిక్ చేస్తే అప్లైడ్ ఆల్రెడీ అని ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎలాంటి అనేది ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ₹1 ఫీజు కూడా అయితే మీకు అవ్వదు. అయితే మీరు చూసుకోండి. ఆ తర్వాత వాళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.